నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. మూసి తీరాన పట్టా కష్టాలు, గాంధీ విగ్రహం వర్సెస్ పేదల గూడు. దశాబ్దాల కష్టం, రక్తం దారపోసి కట్టుకున్న ఇల్లు అప్పులన్నీ తీరిపోయి ఇక ప్రశాంతంగా తలదాచుకుందాం అనుకుంటున్న తరుణంలో ఆ కుటుంబాలకు పిడుగులాంటి వార్త వినిపించింది. అది కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన నోటీస్ ద్వారా కాదు, ఉదయాన్నే పేపర్లో వచ్చిన ఒక ప్రకటన ద్వారా. గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం తమ ఇళ్లను ఖాళీ చేయించబోతున్నారనే వార్త చూసి 400 కుటుంబాలు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. మూసి పునర్జీవనం పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం ఏకంగా వందలాది ఇళ్లను కూల్చివేయాలని చూడడంపై బాధితులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఇక్కడ విషాదం ఏంటంటే ఇవి ఆక్రమిత స్థలాలు కావు, చెరువులు కుంటలు కావు. ఇవి పక్కా రిజిస్ట్రేషన్, పట్టా, సర్టిఫికెట్స్ ఉన్న ప్రైవేట్ స్థలాలు. బాధితుల ఆవేదన ఒక్కసారి గమనిస్తే మనసు ద్రవిస్తుంది. మేము ఏళ్ల తరబడి కష్టపడి లోన్లు కట్టి ఇల్లు మా సొంతమైందని సంతోషపడే లోపే మమ్మల్ని రోడ్డున పడేస్తారా అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి కూడా కనీస సమాచారం లేకుండా పత్రికా ప్రకటనల ద్వారా తమ విధిరాతను మార్చేయడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ నేను 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 2012లో తీసుకున్నాను. 12లో తీసుకున్నాను. అప్పటి నుంచి రీసెంట్ గా మా లోన్ క్లియర్ అయింది. 3 years బ్యాక్ రీసెంట్ గా మా లోన్ క్లియర్ అయింది. ఓకే, ఓవరాల్ గా ఒక ఇల్లు అనేది మనకు వచ్చింది అన్న ఆనందంలో ఉన్న ఊపిరి పీల్చుకున్న టైంలో ఒక పేపర్లో ఒక కార్నర్లో ఎంపీఆర్ A and B బ్లాక్ నోటీస్ ఇస్తున్నాము, ల్యాండ్ అక్వైజేషన్. బిఫోర్ ఏమన్నారండి, మూసీ డెవలప్మెంట్, ఇది నెక్స్ట్ ఓకే మూసీలో ఉన్నాము, ఇది బఫర్ జోన్లో ఉన్నాము, ఓకే వరద బాధితులు ఇబ్బంది పడతారు జనాలు, నేను వేరేది చూపిస్తాను, అది ఓకే, అందులో లేదన్నారు. తర్వాత ఆర్డీఓ గారు 1 or 2 days బ్యాక్ ఏమో మా కమిటీ మెంబర్స్కి ఎవరికి A and B బ్లాక్ వాళ్ళకి కాల్ చేసి రండి ఇది అన్నారు. అప్పుడు మాకు విషయం తెలిసింది. అది ఆ టైంలో మాకు తెలియదు, ఇండివిజువల్గా ఎవరికి రాలేదండి. ఫలానా పేరు మీద మేము ఇలా నోటీస్ ఇస్తున్నాం, ఇండివిజువల్గా ఎవరికి రాలేదు. తీసుకుంటే ఏముందండి, రేవంత్ రెడ్డి గారు అసలు ఫస్ట్ ఇక్కడికి వచ్చి చూడమనండి. 440 ఫ్యామిలీస్ అంటే ఒక చిన్న ఊరు. అదే ఇంకోటి ఇక్కడ ఉన్నది ఆల్మోస్ట్ ఉద్యోగస్తులండి. ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో నేను చెప్పనా అండి, ఉద్యోగస్తులు తొందరగా బయటకు రారు, బయటకు వచ్చి వాళ్ళు అపోజ్ చేయరు. ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఏంటంటే ఇది అపోజ్ చేస్తూ ఉంటే కాదు, అపోజ్ చేస్తున్నాం అనుకోండి వాళ్ళ వర్క్స్ జరగవు, వాళ్ళ జీవనోపాధి పోతుంది, వాళ్ళు ఎలా సర్వైవ్ అవ్వగలుగుతారు? సో ఏదైతే అయింది వాళ్ళు కొంచెం అటు ఇటు వాళ్ళని ఇబ్బంది పెట్టినా ఇచ్చేస్తారు. కానీ అది చాలా తప్పండి. గవర్నమెంట్ ఉద్యోగులు అనుకోండి, నేను ఈ కేసులో ఉన్నానంటే ఫ్యూచర్ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అని బాధపడి వాళ్ళు ఒక్కడుగు ముందుకు రారు. అదే పల్లెటూరులో రైతులు తీసుకోండి, వెంటనే వస్తారు, ఏదైతే అది కాబట్టి మేము జైలుకు పోతామంటారు. అది ఒక్కటే అండి. ఇది ఇండైరెక్ట్ గా ఉద్యోగస్తులు బ్లాంకోట్ ఇక్కడ ఉన్నదంతా కూడా ఉద్యోగస్తులే, ప్రతిపాత్రలు అందరూ పాజిటివే, ఎవరేమో ఇబ్బంది కాదు. మా బాబు 10th అండి, మా బాబు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఒక్కడ మేము ఆ టెన్షన్ చూడాలా? పెద్దవాళ్ళకి హెల్త్ బాగుండట్లేదు, అవి చూసుకోవాలా? మగవాళ్ళు బయటకు వెళ్ళకపోతే, ఉద్యోగాలు లేకపోతే అసలు బతకడం ఎలా? ఈ టెన్షన్ నువ్వు నోటీసులు ఇచ్చాను వెనక మేము పరిగెత్తుతాము, ఏమని చేస్తున్నారు? కట్టమనండి, గాంధీ విగ్రహం కడితే మేమే చెప్తాం అందరికి. మా ఇంటి దగ్గర గాంధీ విగ్రహం ఉంది, చాలా బాగా కట్టారు రేవంత్ రెడ్డి గారు. కానీ ఒక లిమిటెడ్ ఏరియా పెట్టుకోండి, ఆ లిమిటెడ్ ఏరియా నువ్వు కట్టుకో, ఎవరు కాదను. అంతేగాని మీ ఇల్లు ఇచ్చేసేయండి. ఇదంతా ఆల్రెడీ ఏదో మొన్న చూసామండి, రీసెంట్ గా మొత్తం ఖాళీ చేయించారు. చెట్లు ఎంత బాగున్నాయి, నెమళ్ళు ఉండేవి, కొన్ని జంతువులు ఉండేవి, ఇప్పుడు ఒక్క నెమలి అరుపు వినిపించట్లేదు. ఇంకే ఎందుకు? మొత్తం చెట్లు ఖాళీ చేశారు, మొత్తం చెట్లన్నీ క్లియర్ చేశారు. మీరు ఇప్పుడు వచ్చి మేము నోటీస్ ఇస్తాము, మీరు ఇవన్నీ కూడా ఖాళీ చేయాలంటే ఎక్కడికి వెళ్తామండి మేము? పిల్లా జల్లెలతో పిల్లలు స్కూల్ టైము, పరీక్షల టైము, ఎంత కష్టపడి పైసా కూడా కట్టుకొని మేము ఇక్కడ బిల్డింగ్లు కొనుక్కుంటే మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తే ఎట్లాగండి? ఇది ఎక్కడ అన్యాయం అసలు? ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారండి మిమ్మల్ని? మంచి చేస్తారనే కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేమా 10 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఇక్కడ. 10 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఈ పరిస్థితి చూసినారు? ఎప్పుడూ లేదు అసలు, ఏ ప్రభుత్వంలోనూ లేదు. ఈ ప్రభుత్వంలోనే మాకు వచ్చింది. అసలు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని చక్కగా హ్యాపీగానే ఉంచారే. మీరేంటి ఇలా చేయటం? ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి అసలు? మీరు కట్టుకోండి, మూసిని మీరు శుభ్రం చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు వినోద స్థలంగా చేసుకోండి. అంతేగాని మమ్మల్ని లేవదీసేసి ఇంతమంది ఫ్యామిలీలు, ఎంతండి 450 మంది ఫ్యామిలీ ఉన్నారు, ఇలా ఎక్కడికి వెళ్ళాలి మేమందరం? ఏమైనా ఊరికే మాకేమైనా ఊరికనే వస్తే మేమైనా కట్టుకున్నామా? ఎంత కష్టపడి పైసా కూడబెట్టుకొని చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళం, ఎక్కడికి వెళ్తాము? ఇంత కష్టపడి కట్టుకున్నారు, ఇల్లు పోతే పరిస్థితి ఏంటి? మేము రోడ్డును పడాలండి. ఏమైనా మమ్మల్ని ఏమైనా ఆదుకుంటాడు ఆయన? ఏమన్నా చెప్పండి, ఏం ఆదుకుంటాడు? నోట్లో ఉన్న తీసేసి నోట్లో మట్టి కొడుతుంటే మేమేం చేయాలి? ఏమన్నా అర్థం ఉందా అసలు?
ప్రభుత్వాన్ని పాలించే ప్రభుత్వాధికారులు ఇలా చేస్తే ఇంక మేము ఎవరికి చెప్పుకోవాలి? అలాంటి ఆయనే మాకు ఇలా చేస్తే, అన్యాయం చేస్తే ఇది ఎక్కడ న్యాయం అండి? మన మహిళలకేమో చాలా హెల్ప్ చేస్తాము, మహిళల్ని ఉద్ధరిస్తాము. ఏంటి ఇదేనా ఉద్ధరించేది? ఎంత మంది వృద్ధులు ఉన్నారండి ఇక్కడ, అందరినీ కూడా మీరు ఇలా చేస్తే ఇది ఎక్కడ న్యాయం? ఎక్కడికి పోవాలండి ఇంతమంది? మేము ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ వచ్చిందే మేమండి ఇక్కడ ఆ బిల్డింగ్ కి. ఫస్ట్ అంటే ఏ బ్లాక్ మాది. అక్కడ వచ్చి డెవలప్ చేశారు. 13 years అయిపోయింది, 14 years ఇది 14th year. అయితే ఇప్పుడు వెళ్ళమంటే కష్టం కదా. మేము ఒకటే అది ప్రైమ్ లొకేషన్. ఇది ఈ ప్రైమ్ లొకేషన్ నుంచి వెళ్ళమంటే మేము వెళ్ళాం. వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ ప్లేస్. ఏమన్నా చేసుకుని ఏదైనా చేసుకునండి అంతే. లాస్ట్ ఇంకా వెళ్ళము. వాళ్ళు తీసేసి ఎట్లా తీసేస్తారండి? ఇంతమంది ఉన్నారు, ఇంత యూనిటీగా ఉన్నాం మేమందరం. అట్లా తీసేయడానికి లేదు. వాళ్ళు ఎలా తీసేస్తారు? ఏ విధంగా తీస్తే? ఇంతమంది ఉన్నాం కదా, ఎలా తీసేస్తారు వాళ్ళు? అంటే మేము మా పై నుంచి వెళ్ళిపోతుందా? ఎలా తీస్తారు తీయడానికి? మమ్మల్ని కాకుండా ఎలా చేస్తారు? అది కాదు కదా. ఇది ప్రైమ్ లొకేషన్. వాళ్ళే ఇంకా అనొద్దు, వాళ్ళకి కావాలనుకున్నారు కానీ మేము ఇయ్యం కదా. మాకు ఇంత మంచి లొకేషన్ మాకు ఎక్కడ దొరుకుతుంది? మేము డబ్బులు ఇప్పటికీ ఇంకా లోన్ పే చేస్తున్నామండి. మేము ఎలా వెళ్తాము? వెళ్ళాల్సిన అవసరం లేదు మాకు. మరి అంతే. ఈఎంఐ పే చేస్తున్నాం, ఎలా వెళ్తాము? కడుతున్నాం 13 years అయినా మళ్ళీ కట్టాలి కదా. అక్కడ పే చేస్తేనే కదా మళ్ళీ వాళ్ళు కూడా మాకు రిలీవ్ చేస్తారు. లేదండి ఇంకెక్కడా లేదు. మాది ఇక్కడే తెలంగాణని, కానీ ఇంకో ప్లేస్ మేము తీసుకోలేదు. ఇది ఒక్కటే ఉంది మాకు. అదొకటే ప్లేస్, అదొకటే ఇల్లు, ఫ్లాట్. అది కూడా అపార్ట్మెంట్, ఏదో విల్లా అవన్నీ కాదు. జస్ట్ అదొకటే ఉంది మాకు. మేము వెళ్ళలేము ఎక్కడికి. ఇక్కడ ఏరియా అయినా మేము వెళ్ళలేము. ఇదే మాకు కావాలి అంతే. మాకు ప్రైమ్ లొకేషన్ ఇది. మేము వెళ్ళాము ఇక్కడ నుంచి. ఏదైనా చేసుకోండి. మా నాన్న అయితే తీసుకోకు, నేను చూసుకుంటాను కదా, ఎట్లానో నేను అంతా చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు చదువుకో అనే చెప్తున్నారు. కానీ కొంచెం ఎక్కడో అవును ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. సో అది వెనకాల అలా తొలుస్తూ ఉంది. అంత సీరియస్గా చదవలేకపోతున్నాను కానీ ఏదో నాన్న అయితే చదువు మీద దృష్టి పెట్టి నేను చూసుకుంటాను, ఇదంతా ఇది అది అంటే మీ నాన్న కష్టం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఇల్లు కూడా అమ్ముకొని వచ్చి. అవునవును, అదే మా అక్క గోల్డ్, మా అమ్మ గోల్డ్ కూడా పెట్టేసింది. అది ఇక ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది చాలా. సీఎం గారికి ఏం చెప్తామండి, ఇది ఎంత చేయకుండా ఉంటేనే బెటర్. ఇన్ని మంది, నేను ఒకటే కాదు చాలా మంది ఉన్నారు ఇది ఇలా జరుగుతున్నది. ఇది అన్యాయం అండి, నిజం చెప్తున్నది. ఇది నిజం చెప్పాలంటే ఆపేస్తేనే బెటర్. ఎందుకంటే ఇన్ని మందిని బాధ పెట్టి ఒక స్టాచ్యూ, నిజం చెప్పాలంటే స్టాచ్యూతో ఏమొస్తుందండి? మీరు రెస్పెక్ట్ ఇస్తాము, ఇట్లా ఆనర్ వస్తుంది అని చెప్తే అదే మీరు ఆ స్టాచ్యూ పెట్టే డబ్బులే నిజంగా ఏదైనా డెవలప్మెంట్ ఇచ్చారనుకో, అదే ఇంకా బెటర్. ఏం చెప్పాలంటే స్టాచ్యూస్ ఆర్ నాట్ అ ఫార్మ్ ఆఫ్ ఆనర్ అని నేను అనుకుంటాను. ఇదే స్టాచ్యూకి ఉన్న డబ్బులు వేరే మూసిని ఇంకా క్లీన్ చేయడం అని చెప్పేసి దాంట్లో పెట్టేస్తారనుకో, మా అందరికి బాధ పెట్టకుండా మా అందరినీ కొంచెం సంతోష పెట్టారనుకో, దట్ ఈస్ ఐ థింక్ ఈస్ అ వెరీ గుడ్ జాబ్ యాజ్ అ సీఎం కదా. అందరినీ ప్రజల్ని కూడా సంతోష పెట్టినట్టు అవుతుంది. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఆడే వస్తాడు, మేము మా ఓటు కూడా వెళ్తుంది అప్పుడు. 400కు పైగా కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకం. ప్రైవేట్ పట్టా భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పేపర్లో ప్రకటనలు. ప్రభుత్వ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైనం. అహింస మార్గంలో పోరాడిన మహాత్మా గాంధీ విగ్రహం కోసం వందలాది కుటుంబాలను హింసకు గురి చేస్తూ వారి గూడు చెరగొట్టడం ఏంటన్నది ఇప్పుడు పౌర సమాజం ముందున్న ప్రశ్న. గాంధీ విగ్రహం కావాలంటే కట్టుకోండి, కానీ మా ఇళ్లను బలిపెట్టి కాదు అంటూ బాధితులు నిందిస్తున్నారు. చట్టబద్ధమైన హక్కులున్న ప్రైవేటు స్థలాలను కూడా ప్రభుత్వం బలవంతంగా లాక్కోవాలని చూడడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ 400 కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ మూసీ సెగలు సచివాలయాన్ని తాకడం ఖాయంగా కనిపిస్తుంది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి News 9 TV తెలుగు. జై హింద్.